నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని వ్యాఖ్య. విద్యుత్ కనెక్షన్లు తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆగ్రహం. ఆర్డీఓ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. కుప్పం జనసేన కార్యకర్తని అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు. 100 కిలోల గంజాయి, టాటా సుమో స్వాధీనం. అక్రమ చేపల వేటను అడ్డుకున్న మత్స్యకారులు, దళారులు, సొసైటీ సభ్యుల మధ్య వాగ్వాదం. జిల్లా స్థాయి బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సమావేశం నిర్వహించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని కలెక్టర్ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల అభ్యున్నతికి బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు. రైతులకు సమయానుకూలంగా వారి అవసరాలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. విద్యా రుణాలను విరివిగా మంజూరు చేసి విద్యార్థులకు చేయూతనివ్వాలన్నారు. రైతులకు సీసీఆర్ కార్డులను త్వరగా మంజూరు చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రోత్సహించేలా రుణాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు బ్యాంకర్లు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. సమావేశంలో చర్చించిన వివిధ అంశాల పురోగతిని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మణిశేఖర్ కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మణిశేఖర్, నాబార్డు డీడీఎం బాబు, డీఆర్డీఏ పీడీ నాగరాజ్ కుమారి, మత్స్య, పశుసంవర్ధక శాఖల జేడీలు శాంతి, రమేష్ నాయక్, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. మూకుమ్మడిగా విద్యుత్ కనెక్షన్లు తొలగించడం ఏమిటని విద్యుత్ శాఖ అధికారుల్ని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వెంటనే కావలి ఆర్డీఓ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కావలి పట్టణంలోని బుడంగుంట దళితవాడలో విద్యుత్ శాఖ వ్యవహరించిన తీరు అన్యాయమని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల బుడంగుంటలో విద్యుత్ సిబ్బంది మూకుమ్మడిగా వెళ్లి వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్ కనెక్షన్లు ఏ విధంగా తొలగిస్తారని ప్రశ్నించారు. ఎస్సీలకు ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉండడంతో వారు అదనంగా వాడే విద్యుత్ బిల్లులు ఒకేసారి ఎలా వేశారన్నారు. ఒకవేళ అదన వాడకం చేస్తే అవగాహన కల్పించి విద్యుత్ బిల్లులు కట్టించాలన్నారు. వందల సంఖ్యలో ఇళ్లకు విద్యుత్ తొలగింపు చేసి వారిని అంధకారంలో ఉంచడం సరికాదన్నారు. అదేవిధంగా పుల్లారెడ్డి నగర్ వద్ద గుడి బడి ఉండే ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్మాణం ఏ విధంగా చేపడతారని అధికారులను ప్రశ్నించారు. స్థానికులు వ్యతిరేకిస్తున్నా అక్కడే నిర్మాణం చేస్తుండడం విడ్డూరమన్నారు. ఈ రెండు సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతాప్ కుమార్ రెడ్డి ఆర్డీఓ వంశీకృష్ణను కలిసి కోరారు. ఆయన వెంట జంపాని రాఘవులు, గంధం ప్రసన్నాంజనేయులు, ఆర్కే కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు ఆర్డీఓ గారిని మేము కలవడం జరిగింది. అదేవిధంగా మన బుడంగుంట కాలనీలో ఎస్సీ కాలనీలో రాత్రిపూట కరెంటు తీసేయడం, ఆ కాలనీ మొత్తానికి కూడా కరెంటు కట్ చేయడం మేము దాన్ని ఖండిస్తున్నాం. ఒకవేళ అటువంటివి ఏదైనా చేయాల్సి వస్తే ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా అవేర్స్ కట్టాల్సి ఉంటే వాటిని కట్టమని ఎడ్యుకేట్ చేసి కొంచెం అన్నా కట్టించుకునే దానికి చేయాలి. అది ఏమి లేకుండా సడన్ గా పోయేసి అందరూ మూకమ్మడిగా కానీ మొత్తం కూడా కరెంటు తీసేయడం ఎంత మాత్రం సబబని కూడా అడగడం జరిగింది. ఆర్డీఓ గారికి కూడా విన్నవించాము. గతంలో మన డిఈకి అదేవిధంగా ఎస్సీ గారికి కూడా ఫోన్ చేసాము. దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు, అదే ముసలివాళ్ళు అంతా ఉంటారు. రాత్రిపూట కరెంటు లేదంటే చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ మురుగునీరు నిల్వ ఉంది కాబట్టి దోమల బెడద కూడా ఎక్కువగా ఉంది. అటువంటివి లేకుండా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆర్డీఓ గారికి కోరమైంది. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు మన సత్యనారాయణ స్వామి గుడి అంటే పుగారెడ్డి నగర్కి పక్కన, బృందావన కాలనీకి పక్కన, అదేవిధంగా స్కూల్స్, టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ బార్ అండ్ రెస్టారెంట్కి ఒక బిల్డింగు, ఒక టెంపరీ షెడ్ కడతా ఉన్నారు. దాన్ని అక్కడ కాలనీ వాసులంతా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా గుడికి వచ్చే భక్తులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇది కరెక్ట్ కాదు. అటువంటి ప్రదేశాలు ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అటువంటి పర్మిషన్ ఇచ్చేటప్పుడు గుడికి ఎంత దూరం ఉండగా, బడికి ఎంత దూరం ఉండగా, అదేవిధంగా రెసిడెన్షియల్ నివాసాల పక్కన పెట్టకూడదు అని ఉంటే అందులో అది పెట్టకముందు ఇదంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దాన్ని నిరుపయోగం చేయాల్సిన బాధ్యత తప్పకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కూడా, మున్సిపాలిటీ మీద కూడా
ఉంది. కానీ ఇదంతా కూడా ఎవరు కూడా చెవికి తీసుకున్న దాఖలు అయితే కనిపించడం లేదు. నెల్లూరు నగరం సంతపేటలో జీఎస్టీ 2.0 పై ప్రజలు, దుకాణదారులకు టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అవగాహన కల్పించారు. ప్రధాని మోదీ ఎంతో ఉన్నత ఆశయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు దసరా, దీపావళి పండుగ కానుకగా దీన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు నగరం సంతపేట ప్రాంతం 4 కాళ్ల మండపం ప్రాంతంలో జీఎస్టీ 2.0 పై ప్రజలకు, దుకాణదారులకు, స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ కి విచ్చేసిన వినోద్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని వివరించారు. ప్రధాని మోదీ ఎంతో ఉన్నత ఆశయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు దసరా, దీపావళి పండుగ కానుకగా దీన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం కేతంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కేతంరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే జీఎస్టీ 2.0 ధరల్ని పర్సంటేజ్ ని చాలా మొత్తంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం తగ్గించడం జరిగింది. దాంట్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈ రోజు అందరం కూడా మా నాయకులు, స్థానిక నాయకులు రేవతక్క గారు, కనకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు సంతపేట ప్రాంతంలో ఉండేటటువంటి హోల్సేల్ వ్యాపారస్తులందరినీ కూడా కలిసి వారికి ఆనందాన్ని పంచుకుంటూ, వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జీఎస్టీ ధరలు తగ్గించినందువల్ల ఫ్యాక్టరీల నుంచి వీళ్ళు హోల్సేల్ కొనుక్కునే వాళ్ళకి ధరలు తక్కువ రేటుకి వస్తాయి. కాబట్టి మీరు కూడా ప్రజలకి తగ్గించి ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి మంచి చేస్తుంది, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తుంది, వ్యాపారస్తుల కోసం ఆలోచించి మాకు జీఎస్టీ తగ్గించినందువల్ల మా వ్యాపార వృద్ధి రేటు కూడా పెరుగుతుందని చెప్పి వ్యాపారస్తులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి డిసిషన్ని, నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి డిసిషన్ని, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటుని అందరూ కూడా వ్యాపారస్తులు కొనియాడే తీరుని ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. మొన్న ఎలక్షన్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చారు, మన మంత్రి నారాయణ గారికి ఎంత భారీ మెజార్టీ ఇచ్చారు. వీళ్ళిద్దరినీ ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలు, వ్యాపారస్తులు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఈరోజు 5వ రోజు తిరుగుతూ ఉన్నాం. వ్యాపారస్తులకు కానీ, ప్రజలకు కానీ ఈ జీఎస్టీ 2.0 మీద అద్భుతమైనటువంటి అవగాహన ఇటు వ్యాపారస్తుల దగ్గర నుంచి మేము తెలుసుకుంటా ఉన్నాం, ప్రజలకి, వ్యాపారస్తులకి మేము చెప్పుకుంటా ఉన్నాం. చాలా తృప్తిగా ఉంది ఈ జీఎస్టీ 2.0 వల్ల. బర్త్డే ఎందుకు ఆనందంగా ఉన్నారు అంటే రీజన్ ఏంటి అంటే, మొన్నటిదాకా స్లాబ్లు 5%, 8%, 12%, 18%, 28%గా ఉండేటి. ఈరోజు 2 స్లాబ్లే తీసుకొచ్చేసారు. 5% ఉంటే 5%లో ఉంటుంది జీఎస్టీ, లేదా 18%లో ఉంటుంది. 28% అనేది అసలు కంప్లీట్గా ఎత్తేసారు. కొన్ని జీరో చేసేసారు. అంటే ఒక 1 ఇయర్కి టోటల్ ఇండియా మొత్తం మీద 2 లక్షల కోట్ల రూపాయలు జనరేట్ అవుతుంది. మనీ అనేది ఫ్లోలోకి వెళ్తుంది. మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా భారతదేశాన్ని ఆర్థికంగా అగ్రగామిగా తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం అన్నమాట. వ్యాపారస్తులకి లాభం, ప్రజలకి లాభం, ప్రభుత్వానికి లాభం, మన దేశానికి ఆర్థిక వృద్ధి రేటు జీడిపి అంటారు. ఆ జీడిపి వృద్ధి రేటు దీనివల్ల పెరుగుతుంది అన్నమాట బాగా. రేగడపల్లి సమీపంలో అక్రమ చేపల వేటను రాపూరు, కలువాయి మండలాల మత్స్యకార సొసైటీ సభ్యులు, గిరిజన కుటుంబాలు అడ్డుకున్నాయి. దీంతో దళారులు, సొసైటీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు వెంటనే స్పందించి అక్రమ చేపల వేటను నిషేధించాలని డిమాండ్ చేశారు. కండలేరు జలాశయంలోని చేపలను నమ్ముకుని కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, కానీ దళారుల అక్రమ చేపల వేట ద్వారా తాము తీవ్ర నష్టాన్ని గురవుతున్నామని నెల్లూరు జిల్లా రాపూరు, కలువాయి మండలాల మత్స్యకార సొసైటీ సభ్యులు, గిరిజన కుటుంబాలు వాపోతున్నారు. రేగడపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారని సమాచారంతో సొసైటీ సభ్యులు వెళ్లారు. అక్కడ విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి దళారులు పిలిపించుకున్న వ్యక్తులు అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారన్నారు. వారిని ప్రశ్నించడంతో సొసైటీ సభ్యులకు, దళారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. మత్స్యకార సొసైటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అక్రమ చేపల వేట ద్వారా తామంతా తీవ్ర నష్టానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా చేపలను రవాణా చేస్తున్న దళారుల నుంచి మమ్మల్ని కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలువాయి, రాపూరు మండలాల మత్స్యకార సొసైటీ డైరెక్టర్లు, సభ్యులు, గిరిజన కుటుంబాలు పాల్గొన్నారు. అక్రమ
జలాశయంలో ఓబులేపల్లి గ్రామానికి సొసైటీ నెంబర్గా ఉన్నాను. చేపల వేటలో సభ్యులుగా చేసుకునే హక్కుదారుల్ని కాకుండా మిగతా బయట వాళ్ళందరూ వచ్చి వేట చేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి ఆ బెస్ట్ వాళ్ళని తరిమేసి అడిగేదానికి మేము వస్తే పవన్ గారు, నరసింహనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి మా లేడీస్ మీద కూడా చేయి చేసుకుని దౌర్జన్యంగా మీరు చేసేదానికి లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి మీసాలు తిప్పి దూవుతున్నారు. దీనికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మేమందరం ఏంటంటే మా పట్టుకోటి కోసం మాకు న్యాయం చేయండి అయ్యా, ఇదిగో మీకు వాళ్ళు అవసరమైతే ఏదైనా వాళ్ళు సహకరించుకుని బయట ఊరి నుంచి బతుకు తిరిగి వచ్చారు కాబట్టి వాళ్ళు మీరు బయట చూపించుకోండి అయ్యా, మా పట్లం కొట్టొద్దయ్యా అని మేము అడిగేదానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యంగా తోయడం, కొట్టేదానికి వస్తున్నారు. మా ఎస్టీ కార్పొరేషన్లో సభ్యులుగా ఉండే వాళ్ళందరికీ అన్యాయంగా చేసి సన్న చేపలు, పైలెట్లు, గెండులు, చిన్నవి అన్నీ ప్రతి ఒక్కటి అలివలలో వేసి బుట్టలు వేసి అన్యాయంగా వాటిని నాశనం చేస్తున్నారు. సభ్యులుగా ఉండే వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. దీనికి అధికారులు, ఫిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఎస్టీ కార్పొరేషన్ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అందుకని మాకు ఎవరికి చెప్పినా సహకరించట్లేదు. అందుకని మా మీడియా మిత్రులకు మాకు అవకాశం ఇచ్చి మీడియా మిత్రులందరినీ తీసుకొచ్చుకొని మా బాధలను, సమస్యలు తెలియజేసుకుంటున్నాం. దీనికి కంపల్సరిగా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు, ఫిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాజకీయ నాయకులు, మా ఎస్టీ కార్పొరేషన్ సభ్యులందరికీ కండ్ల జలాశయంలో వేట చేసుకునేదానికి హక్కుగా ఉండే వాళ్ళకి హక్కుగా చట్ట ప్రకారంగా సభ్యులు 378 మంది ఉంటే వాళ్ళకి మించి బతికే ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకు 24 గ్రామాల మునక ప్రాంతంలో ఉంటే ఆ మునక ప్రాంతంలో ఉండే వాళ్ళు 2000 కుటుంబాలు యానాదులే ఉన్నారు. వాళ్ళకి ఆ అవకాశాన్ని నిషేధంగా చేసి చేపలందరినీ నాశనం చేస్తున్నారు అనమాట. బయట ఉండే వాళ్ళు వైజాగ్, కృష్ణా జిల్లా ఇక్కడుండి తీసుకొచ్చి ఇక్కడుండే రైతులే మాకు అన్యాయం చేస్తున్నారు. మీరే అన్యాయం చేస్తే మేము ఎవరికి సమస్య చెప్పుకోవాలో అర్థం కాక మాకు మీడియా మిత్రులను పిలుచుకొని అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కుప్పం జనసేన పార్టీ కార్యకర్త హరికృష్ణతో మరో ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోల గంజాయి, టాటా సుమో కారుని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త హరికృష్ణను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్, 100 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కుప్పం కృష్ణగిరి రహదారిలోని చిన్నేపల్లి ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రిజిస్ట్రేషన్ టాటా సుమో కారును తనిఖీ చేస్తుండగా 100 కిలోల గంజాయి పట్టుబడింది. జనసేన కార్యకర్త కుప్పం నుంచి తమిళనాడు కృష్ణగిరి మార్గంగా మదురైకు కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మదురై జిల్లా అయ్యంపట్టు గ్రామానికి చెందిన వెల్లంపాండి, ఏపీ చిత్తూరు ప్రాంతానికి చెందిన వేణుగోపాల్, కుప్పం నియోజకవర్గానికి చెందిన హరికృష్ణ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సంతపేట పాతగుడ్డల మార్కెట్లో అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని సిపిఎం, సిఐటియు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ వెంటనే స్పందించి బాధితుల్ని ఆదుకోవాలని వారు కోరారు. నెల్లూరు నగరం సంతపేట పాతగుడ్డల మార్కెట్లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం, సిఐటియు నాయకులు సంతపేట మార్కెట్కు చేరుకొని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. నష్టపోయిన బాధితులను కలిసి పరామర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ చిరు వ్యాపారాలు చేసుకునే దుకాణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం, మంత్రి నారాయణ, కలెక్టర్లు స్పందించి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన బాధితులందరికీ 2 లక్షల నష్టపరిహారం చెల్లించి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి నాగేశ్వరరావు, అత్తిమూరి శ్రీనివాసులు, సూరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంతపేట మార్కెట్ సంబంధించినటువంటి ఈడ గత 50 సంవత్సరాల నుంచి చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకుని గతంలో వీళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు, గుడ్డలు అమ్ముకుంటూ. ఆ పద్ధతిలో కార్పొరేషన్కి అనేక సార్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి రూములు ఏర్పాటు చేస్తే ఒక వర్షాలు వచ్చినప్పుడు గుడ్లన్నీ తడిసిపోతుండే, చాలా నష్టం జరుగుతుందనేటువంటి దాంతో తెలియజేసినాక కార్పొరేషన్ అధికారులు అప్పుడు దీన్ని నిర్మాణం చేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రూములు కేటాయించడం జరిగింది. తర్వాత ఆ రూముల్లో వ్యాపారం చేసుకుంటుండేవాళ్ళు. ఈ 5 సంవత్సరాల నుంచి కొంత గత పరిస్థితులు కాకుండా రూముల్లో వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే రాత్రి ఏదైతే కరెంటు సర్క్యూట్ వల్ల కనీసం 20 అంగళ్ళు బట్టలన్నీ పాడైపోయాయి, అవి పనికిరావు.
ఒక్కొక్క అంగళ్ళలో కూడా 15,000, 10,000, 5,000 డబ్బులు కూడా ఏంటంటే ఏడే పెట్టిపోయి అలవాటు కొంతమందికి ఉంది. డబ్బులతో పాటు వ్యాపారం చేసుకున్న గుడ్డలు మొత్తం కూడా పాడైపోయి సుమారు 2 లక్షల ఉండేటువంటి సరుకు నష్టపోయారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే పరిశీలించి ఈ 20 అంగళ్ళకి 2 లక్షల రూపాయల లెక్కన ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేటువంటిది వెంటనే కమిషనరు, కలెక్టర్ జోక్యం చేసుకుని ఏదైతే నష్టపోయినారో పేదలు, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి సహకారం అందించాలని మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. నెల్లూరు సిటీలో నిరుపేదల మార్కెట్గా, బట్టల పాతగుడ్డల మార్కెట్గా ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్ సంతపేటలో ఉన్నటువంటి పాతగుడ్డల మార్కెట్. అత్యంత నిరుపేదలుగా ఉన్నవాళ్ళు పండగల్లో కానీ సాధారణంగా ఇక్కడికి వచ్చి బట్టలు కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ షాపులు నిర్వహించేటటువంటి వారు కూడా చాలా నిరుపేదలుగా ఉండేటటువంటి వారు, అప్పులతో చాలినటువంటి బతుకులతో జీవిస్తున్నటువంటి వారే ఈరోజు ఈ సంతపేట, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడ వ్యాపారులుగా, చిరు వ్యాపారులుగా ఉన్నారు. అత్యంత విచారకరం, దురదృష్టకరం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి మొత్తం సుమారు ఒక 20కి పైగా షాపులు ధ్వంసమయ్యాయి. ఆ షాపుల్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా కొన్ని దగ్ధమయ్యాయి. మిగతా అన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి. షాపులన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. వీరి పరిస్థితి, మా బ్రతుకు తెరువు ఏంటి అని చెప్పి ఈరోజు అరణ్య రోదన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ వీరందరినీ ఆదుకునేటటువంటి చర్యలు చేపట్టాలి. మద్యం మత్తులో ఓ యువకుడు నదిలో దూకిన ఘటన స్వర్ణముఖి బ్యారేజీ వద్ద చోటు చేసుకుంది. వెంటనే ఫైర్, పోలీస్ సిబ్బంది స్పందించి ఆ యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదేమో. వాకాడు దళితవాడకు చెందిన చిన్ని కృష్ణ స్వర్ణముఖి బ్యారేజీ గేట్ల రోపును పట్టుకుని కిందకు దిగాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా ప్రమాదాన్ని లెక్క చేయకుండా బ్యారేజీ కిందకు దిగాడు. చిన్ని కృష్ణకు ఇది కొత్త కాదు. శుక్రవారం మధ్యాహ్నం మత్తులో నదిలోకి దూకడంతో గమనించిన స్వర్ణముఖి బ్యారేజీ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో హెడ్ కానిస్టేబుల్ బాబీజాన్ ప్రత్యేక చొరవ తీసుకుని గజ ఈతగాళ్లను నదిలోకి పంపడంతో పాటు అగ్నిమాపక దళానికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన వచ్చి ఆ వ్యక్తిని సురక్షితంగా కాపాడారు. గతంలోనూ ఈ వ్యక్తి సెల్ఫోన్ టవర్ ఎక్కి స్థానికులను ఆందోళనకు గురిచేశాడు. నాడు కూడా పోలీసులు అతన్ని కాపాడారు. వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు విమర్శించారు. వీరి చలపతిరావు అరెస్టు అక్రమం కాదని వారు మీడియా సమావేశంలో తెలియజేశారు. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అరెస్టు అక్రమం కాదని, అతను చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు తమ వద్ద ఉన్నాయని కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు అన్నారు. కొడవలూరులో టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను, నాయకులను బెదిరించి దాడులు చేశారన్నారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతి సమస్యపై అసెంబ్లీలో గలం వినిపిస్తున్నారని అన్నారు. రానున్న రోజులలో కోవూరు నియోజకవర్గంలో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని జోషం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు, మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరకటి మల్లి, అమరేంద్రారెడ్డి, బండి కిరణ్, బాబీ, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు మేము పోటీ చేయకూడదనే ఉద్దేశంతో మా మీద ఒత్తిడులు తీసుకొచ్చింది వాస్తవం కాదా? ఆ రోజు మేము సరెండర్ కాకుండా బిడ్ 1 ఎంపీటీసీ అభ్యర్థిగా దొడ్డిపోయిన సుమన్ యాదవ్ నిలబెడితే అతని మీద ఒత్తిడి తెచ్చి విత్డ్రా చేయించాలనుకుంటే మేము పబ్లిక్గా అతనితో మండల పరిషత్ ఆఫీస్ దగ్గర మాట్లాడుతుంటే ఆ రోజు బిడ్ 2గా మా మరదల్ని సర్పంచ్గా మా మిస్సెస్ని పోటీలో పెట్టాం.
ఆ బిట్ 1 విత్డ్రా అవుతుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విత్డ్రా చేసుకోవద్దని మేము మా అభ్యర్థితో మాట్లాడుతుంటే ఆ రోజు జరిగిన దారుణం ఈరోజు మీరు లైవ్లో చూడండి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎంత బాగా పనిచేస్తున్నది మీడియా సోదరులు కూడా మేము మళ్ళీ వివరిస్తాం. అది నేను చేసిన దౌర్జన్యమా, అవతల నాయకులు చేసిన దౌర్జన్యమా? ఒక విషయం, అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారన్నారు. నేనే వాళ్ళ అభ్యర్థిని కిడ్నాప్ చేసి కేసు పెట్టాలని ఆలోచన. అదే రోజు గరికిపాటి రాజేంద్ర ఆ రోజు పోటీలు ఉన్నాడు. ఆ వీడియో తీసింది రాజేంద్ర బైక్ కోసం వెళ్తే ఆ రోజు మళ్ళీ అక్కడే ఉన్నాం. ఆ రోజు చెక్కా మదనం, బండి ప్రవీణ్, అన్నం వెంకటరమణ అందరూ ఉన్నాం. అక్కడ వీళ్ళందరం పిలిపించి మళ్ళీ అక్కడ పోలీసుల సమక్షంలో ఆ వీడియో అయితే రాలేదు. అవి రాని మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి మీద అన్యాయంగా పెట్టారంట. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి ప్లే చేయండి. పత్రికా విలేకరుల సమావేశంలో ప్రతి మాటని నేను సమర్థిస్తున్నాను, అభినందిస్తున్నాను. చాలా బాగా మాట్లాడినాడు. వాళ్ళకి గుర్తొచ్చే విధంగా, చెప్పుతో కొట్టే విధంగా మాట్లాడినాడు. చాలా సంతోషం వేసింది నాకు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత 2 రోజులు కూడా. సీనియర్ నాయకుడిగా ఒక నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకుగా నువ్వు ఆ మాటలను సమర్థిస్తావా? అది కరెక్టా? నీ రాజకీయ నాశనానికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయకేతనానికి అదే శకనం. ఇప్పుడు కూడా నీ యొక్క అహంకారం ఎక్కడా తగ్గల. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడావు. ఎవరినైనా నువ్వు ఆ నోటు దురుసు మాటలు, ఎందుకంటే అనకూడదు కానీ మన సంసారులు బోగుడులు అన్నాడు, ఎస్సీ ఎస్టీలు మామూలుగా బోగుడులు అన్నాడు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు సంసారం అన్నాడు. నువ్వు ఆ సంసారం పుట్టలేదయ్యా. పుట్టుంటే ఆ మాటలు రావు. దయచేసి ఇక మీదటైనా ఇట్లాంటి ఆగి వాస్తవాల్లోకి వచ్చి నిజాన్ని అదేమంటే గవర్నమెంట్ మారితే చూస్తాం. అవును, ఈరోజు మీరు 2 ఇస్తారు, రేపు 4 ఇస్తాం మేము. మీ గవర్నమెంట్ ఏముంటుందా వస్తే? అట్లాంటివి కాదు మాట్లాడేసింది. సహృదయ వాతావరణం కావాలంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పండి. ప్రసన్న కుమార్ రెడ్డి, నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాదు క్షమాపణ చెప్పుంటే ఇంత అయి ఉండేది కాదు. ఆ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఒక క్షమాపణ చెప్పకుండా తెల్లారి కూడా కట్టుబడి ఉన్నావు కాబట్టి ఈ కోవూరు నియోజకవర్గం నీకు శాశ్వతంగా సమాధి కట్టేశారు. నీ రాజకీయ భవిష్యత్తు లేదు. ఇంక ఎప్పటికీ కూడా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇదే మేము చెప్పే గొప్పల కోసం, మేడాన్ని పొగడం కోసం. రైతులు అడగకుండా కాలువలు తెప్పించింది, వికలాంగులు ఇబ్బంది పడితే ట్రైసైకిల్ ఇస్తుంది. అదేవిధంగా ఏదైనా సోషల్ సర్వీసెస్ అంటే యాక్టివిటీగా పాల్గొంటున్న వేమిరెడ్డి దంపతులకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని వెడిచర్ల లీలావతి కుమారులు మురళి, కుమార్ చందులు కోరారు. పొదలకూరులో ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ని వారు ప్రారంభించారు. పొదలకూరు పట్టణంలో ఉన్న స్టేడియంలో ఫ్రెండ్స్ క్రికెట్ వారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం రోజు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మొదటి బహుమతి ప్రదాత స్వర్ణ గార్డెన్స్ వారు, ద్వితీయ బహుమతి ప్రదాత వేడిచర్ల లీలావతి కుమారులు వేడిచర్ల మురళి, కుమార్ చందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలో గెలుపోటములు సహజమని, ఎటువంటి గొడవలు లేకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. దసరా సెలవులకి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ మన్నవరపు మనోహర్, తేజ, శ్రీనును అభినందించారు. ఆర్గనైజర్ మనోహర్ మాట్లాడుతూ ఈ టోర్నమెంటులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 10,000 రూపాయలు, అలాగే బెస్ట్ బ్యాడ్మింటన్, బెస్ట్ బౌలర్ మరియు బెస్ట్ ఆల్రౌండర్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామన్నారు. అతిథులకు, క్రీడాకారులకు, క్రీడామ్మాలకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ టోర్నమెంట్ వీళ్ళు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రైజ్ మనీ మమ్మల్ని కోరగా మా తల్లిగారు వేడిచర్ల లీలావతి గారి పేరు మీద ఇవ్వడానికి అంగీకరించాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము. క్రికెట్ టోర్నమెంట్ ఎప్పుడు పెట్టినా కూడా మా తల్లిగారి పేరు మీద మేము ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో అందరూ మంచి ఆటను ప్రదర్శించి ఎటువంటి వివాదాలు లేకుండా ఈ టోర్నమెంట్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. క్రీడాకారులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వీళ్ళు ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. ఇదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ పొదలకూరుకి ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము. మీరు క్రీడాకారులు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి ఎటువంటి వివాదాలు తావివ్వకుండా మంచిగా ఈ టోర్నమెంట్ కి
మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాము. అదే ఈ ప్రైజ్ మనీ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి స్వర్ణ గార్డెన్స్ అధినేత వాళ్ళకి కూడా మా కుటుంబం తరఫున కూడా ప్లస్ ఈ క్రికెట్ అసోసియేషన్ వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంట్ నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశీర్వదిస్తున్నాం. శ్రీవారి సింహవాహన సేవలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలోని శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం ఉదయం మలయప్ప స్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి సేవలో కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన నరసింహస్వామి రూపంలో ఉన్న మలయప్ప స్వామి పరాక్రమానికి ప్రతీకగా భావించే సింహవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు తన్మయత్వం చెందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా స్థాయి బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని వ్యాఖ్య. విద్యుత్ కనెక్షన్లు తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆగ్రహం. ఆర్డీఓ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. కుప్పం జనసేన కార్యకర్తని అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు. 100 కిలోల గంజాయి, టాటా సుమో స్వాధీనం. అక్రమ చేపల వేటను అడ్డుకున్న మత్స్యకారులు, దళారులు, సొసైటీ సభ్యుల మధ్య వాగ్వాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.